పులిని దూరం నుంచి చూడాలనుకో చూసుకో. పులితో ఫోటో దిగాలన్నా కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. కానీ చనివి ఇచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. ఆ డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఎవరైనా బ్యాంకాక్ పట్టా ఎందుకు వస్తారండి? అమ్మాయిల కోసం వస్తారు. కానీ నేను చూడండి, మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి వచ్చింది. అయ్యో బ్రో వెళ్ళిపోతున్నాడు. సెల్ఫీ బ్రో అంటే పట్టించుకోవట్లే. బ్రో బ్రో ఒక సెల్ఫీ దిగుదాం బ్రో. వెళ్ళిపోయాడు బ్రో. చూసా హీరోలకి ఇదేనండి, సెల్ఫీలు ఇమ్మంటే ఎవరు ఏం చేస్తాం, వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. మా సెల్ఫీలు ఎవరు? ఇది బాబోయ్ ఎలా వెళ్ళాలరా లోపలికి ఇంతలా కొట్టుకుంటుంటే? క్యారీ ఆన్ బ్రో, క్యారీ ఆన్. నేను చూస్తున్నా అని చెప్పి సిగ్గుపడద్దు. చూడండి అది వస్తున్నాడు. అన్నా ఎన్టీఆర్ అన్నా టేబ్రా అన్నా. ఓ లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. గేట్ చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందండి. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? ఎక్కడికి? నేను అయ్యి బాబాయ్ నేను ఇదో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరా ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. హాయ్ టైగర్ బ్రో, టైగర్ బ్రో. హాయ్ హాయ్ బ్రో. మన కోసం ఎక్కడి నుంచో కాదు, చైనా ఓడిచ్చాడు. చైనా నుంచి ఇది మనోడే ఫ్యాన్ కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఇది సిగ్గే ఉంది మనోడే. మేరా దోస్తే చైనాకి తు నామ్ క్యా? What did he eat today? Maybe you. జోకులు బాగా వేస్తావే. చికెన్. ఓకే థ్యాంక్ యూ. సో ఈ ప్లేస్ వచ్చేసి పటాయా వ్యూ పాయింట్ అనమాట. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్. చల్లగా ఉంది. హే గాయ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నా పేరు రోహిత్ వేండ్రా. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైల్డ్ మ్యాట్రిక్స్. సో ప్రజెంట్ మనమైతే బ్యాంకాక్ నుంచి పటాయా అయితే వెళ్తున్నాం. సో పటాయాలో అక్కడికి ఏమేమి ప్లేసెస్ చూడాలో కూడా తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో మొత్తానికి మనం పటాయాలో తీసుకున్న హోటల్కి అయితే వచ్చేసాం భయ్య. సో దీనికంటే ముందు అసలు బ్యాంకాక్ నుంచి పటాయాకి ఎలా రావాలి, బ్యాంకాక్లో ఏమేమి బస్ స్టాప్స్ అవైలబుల్గా ఉన్నాయో తెలుసుకుందాం. సో ఒకటి వచ్చేసి మోచిత్ బస్ స్టాండ్, ఇంకోటి వచ్చేసి ఇకామై బస్ స్టాండ్. సో ఈ రెండు బస్ స్టాండ్లో ఏ బస్ స్టాండ్కి వెళ్ళినా మనకి పటాయా బస్సెస్ ఆర్ వ్యాన్స్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి భయ్య. సో ఇదే భయ్య మన రూము. సో ఈ హోటల్ నేమ్ వచ్చేసి DC హోటల్ అనమాట. సో మీరు మేక్ మై ట్రిప్లో కొట్టినా మనకు వచ్చేస్తుంది. సో ప్రైస్ వచ్చేసి కూడా పెద్ద ఎక్కువేం కాదు, 2000 రూపీస్ మాత్రమే. సో మన 2 బెడ్స్ అయితే ఉన్నాయి. బయట బాల్కనీ వ్యూ కూడా చంపేశాడు. సో వర్తే అనమాట మనకి. సో ఇది కాకుండా మనకి ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే టెర్రస్ పైన స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ కలిపి 2000 రూపీస్కి మనకి ఎవడిస్తాడు భయ్య? సో అందుకే ఈ హోటల్ని అయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో పెడుతున్నా. సో చూసుకోండి. సో ఈరోజు పటాయా డే లైఫ్లో టైగర్ పార్క్, పటాయా వ్యూ పాయింట్, బోట్ పాయింట్, ఇంకా బుద్ధుడు టెంపుల్ ఒకటి ఉంటుంది. దాని పేరు మన నోరు తిరగదు అనమాట. సో ఇవన్నీ చూడబోతున్నాం. సో లెట్స్ గో. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు మనం
పటాయాలో టైగర్ పార్క్లో ఉన్నాం. నేను చూసుకున్నట్లయితే నా బ్యాక్గ్రౌండ్లో 2 టైగర్లు అయితే తిరుగుతున్నాయి. ఒకటే కనిపిస్తుంది, ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి, 2 ఉన్నాయి. చూసుకోండి. ఎవరైనా బ్యాంకాక్ పటాయా ఎందుకు వస్తారండి? అమ్మాయిల కోసం వస్తారు. కానీ నేను చూడండి, మా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ని కలవడానికి వచ్చాను. అయ్యో బ్రో వెళ్ళిపోతున్నాడు. సెల్ఫీ బ్రో అంటే పట్టించుకోవట్లే. బ్రో బ్రో ఒక సెల్ఫీ దిగుదాం బ్రో. వెళ్ళిపోయాడు బ్రో. చూసా, హీరోలకి ఇదేనండి, సెల్ఫీలు ఇమ్మంటే ఎవరు ఏం చేస్తాం, వాళ్ళు సెలబ్రిటీలు అయిపోయారు. నా సెల్ఫీలు ఎవరు అన్నా? ఎన్టీఆర్ అన్నా, బ్రా అన్నా. లోపలికి వెళ్దాం అనుకుంటున్నాను. గేటు చూస్తేనే గుండె తడపట్టుకుంటుంది బాబు. మీరు అడిగిన వెంకటాపురం రాజమహల్ ఇదే. చూశారు కదా, ఇంకొచ్చిందండి. తీయండి. ఏ సైకిల్ తీసుకెళ్తారా? లోపలికి వెళ్దాం. ఎక్కడికి? నేను నాను. అయ్య బాబాయ్ నేను నాను. ఇదిగో అల్లుడు బాబు, నీ చేత ఒట్టేయించుకున్న లోపలికి రాని మరి ఇక్కడికి వచ్చారు. తీరాన్ని ఇక్కడ తీసుకొచ్చి లోపలికి రమ్మని బలవంతం చేస్తావా? ఇది బాగాలేదు. మొత్తానికి అలా భయపడుతూ టికెట్ అయితే కొనేసాను భయ్య. సో ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ టైగర్స్ అయితే ఉంటాయి. సో మీడియం టైగర్ వచ్చేసి మనకి ఇండియన్ రూపీస్లో చెప్తున్నా, ఇవన్నీ 1600 రూపీస్ పడుతుంది భయ్య. అండ్ స్మాల్ టైగర్ వచ్చేసి 1700 రూపీస్, బిగ్ టైగర్ వచ్చేసి 2000 రూపీస్. సో ఇలా ఉంటాయి మనకి ప్రైసెస్ అయితే. సో ఇప్పుడు నేను వెళ్తుంది అయితే బిగ్ టైగర్ అనమాట. అంటే 2000 రూపీస్ పడుతుంది నాకు. ఎంతో ఎక్సైటెడ్తో మన బిగ్ జైంట్ టైగర్ అని ఎన్టీఆర్ అన్నని కలవడానికి అయితే ఎంతో ఉత్సాహంగా వెళ్ళిపోతుంటే మన టైగర్ని మేపుకునే భయ్య ఒకడు వచ్చి, అప్పుడే కాదు భయ్య, ఇంకా గంట టైం పడుతుంది, వెయిట్ చేయ అన్నాడు. Waiting. Yeah. Take a seat for me. How much time? I'm not sure. How much time it takes? Waiting staff point number. Okay. సర్లే ఎన్నెన్నో అనుకుంటా అని చెప్పి టైగర్ పార్క్ మొత్తం తిరుగుదాం డిసైడ్ అయ్యా. సో మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో దాని తర్వాత మనం టైగర్ దగ్గరికి వెళ్దాం. సో లెట్స్ గో. ఈరోజు మనం ఒకళ్ళని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాం. అది ఎవరో తెలుసా? టైగర్. ఇది చూస్తుంది నాకు ఒకటి గుర్తొస్తుంది, యమదంగా సినిమాలో ఎన్టీఆర్ అని చెప్తాడు కదా, పులిని దూరం నుంచి చూడాలనుకో, చూసుకో, పులితో ఫోటో దిగాలన్నా కొంచెం రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయొచ్చు. కానీ చనివిచ్చింది కదా అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుంది. హాయ్ టైగర్ బ్రో. టైగర్ బ్రో, హాయ్. ఇది బాబోయ్, అలా వెళ్ళాలరా లోపలికి ఇంతలా కొట్టుకుంటుంటే. క్యారీ ఆన్ బ్రో, క్యారీ ఆన్. నేను చూస్తున్నా అని చెప్పి సిగ్గుపడద్దు. క్యారీ ఆన్ బ్రో, క్యారీ ఆన్. చూసామా ఉంటే అసలు సైలెంట్ అయిపోతున్నాయి. మనుషులు చాలా పెట్టేస్తున్నాయి అన్నమాట. వాటిలో అవి మాత్రం కొట్టుకుంటున్నాయి చూడండి. ఈ తాతే భయపడట్లేదు, మనం ఏంటి ఎంత భయపడిపోతున్నాం? చిచ్చి పదండి, పులి సంగతి ఏంటో చూద్దాం. బిగ్ టైగర్ అంట. చప్పట్లో కోయా రే కోయ్ కోయ్ కోయా బామారి సందమామ కోయ్ 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 కోండ కోయ్. కోండు కోయ్. జీవితంలో మాట చెప్తా గుర్తించుకోండి భయ్య. ఇలా పులుల దగ్గరికి కానీ దెయ్యాల దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు
నవ్వుతా నటించాలన్నమాట, భయపడకూడదు. భయపడితే పక్కనోడు తిరుగుకోడు అనుకుంటారు మనల్ని. ఎవరు సార్ మీరు? పులి చూసారా భయ్య సడన్ గా ఎలా లేచిందో? లోపల పిచ్చ భయం వేసింది, కానీ బయటికి మాత్రం రేలంగ్ మావే ఇలా నవ్వుతా కలరింగ్ ఇచ్చామన్నమాట. సో లోపల మాత్రం ఇన్సైడ్ వేరే ఫీలింగ్ వచ్చింది. అదేంటంటే Hi bro. What is that? Huh? What is that? What? Alright, what? That one, that. Wood. 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 It's wood. అడవిలో ఉంటే జంతువు ప్రాణాలతో ఆడుకునేది, కానీ ఇక్కడ పాపం చెక్క ముక్కతో ఆడుకుంటుంది. ఇక్కడ జనం పాపం దీన్ని ఎలా చేస్తారు, ఏం చేస్తాం? Hi bro. మన కోసం ఎక్కడి నుంచో కాదు, చైనా ఓడిచ్చాడు. చైనా నుంచి ఇది మనోడే ఫ్యాన్ కొంచెం సిగ్గుపడుతున్నాడు. ఇది సిగ్గే ఉంది మనోడే. మేరా దోస్తే చైనాకి తు నామ్ క్యా? What did he eat today? Maybe you. జోకులు బాగా వేస్తావే. చికెన్. చికెన్. ఓకే. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో ఈ ప్లేస్ వచ్చేసి పటాయా వ్యూ పాయింట్ అనమాట. సో ఇక్కడ జనం ఎందుకు వస్తారంటే ఎక్కువ ఫోటోలు తీయకైతే వస్తారనమాట. బాగుంది, చాలా బాగుంది ఇక్కడ నుంచి వ్యూ అయితే. ఈ ఎండ లేదు, ఎండ ఉంటే ఇంకా వ్యూ బాగుంటుంది అనుకుంటా. మొత్తం ఇంకా మంచిగా ఉంది, మొత్తం సన్ అయితే కనిపించట్లా. నాకు ఈ వ్యూ చూస్తుంటే సేమ్ వైజాగ్లో కైలాసగిరి నుంచి వ్యూ ఎట్లా ఉందో సేమ్ అలాగే అనిపించింది. మీకు కూడా అలా అనిపిస్తే కామెంట్ చేయండి. సో మా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి బిగ్ బుద్ధ టెంపుల్ అనమాట. సో ఇది పటాయా వ్యూ పాయింట్ దగ్గరలోనే ఉంటుంది. సో పటాయా వ్యూ పాయింట్ దగ్గరికి వచ్చినప్పుడు ఇది కూడా మిస్ అవ్వద్దు. నాకు ఈ విగ్రహం చూస్తుంటే సేమ్ విష్ణుమూర్తి పోతులోనే అనిపించింది. సో బుద్ధుని కూడా విష్ణు అవతారం అంటారు కదా. సో హిందూయిజంలో అలా నమ్ముతారు అనమాట బుద్ధుని కూడా. బట్ వీళ్ళైతే నమ్మరు అలాగా. ఓన్లీ బుద్ధిజం నమ్మే వాళ్ళు అయితే బుద్ధుడిని దేవుడిగా అయితే చూడరు, ఒక రిలీజియస్ లీడర్లా అయితే చూస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే నాకు ఈ కల్చర్ కానీ సాంప్రదాయాలు మొత్తం అన్నీ హిందూయిజం లాగే ఉన్నాయి. సో అలా నాకు ఆ ఫీల్ అయితే కలిగింది. ఈ విగ్రహాలు కూడా చూస్తుంటే మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరిని పూజించేలాగా అయితే పెట్టుకున్నారు వీళ్ళు. ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయండి, బిగ్ బుద్ధ టెంపుల్. సో మా నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి పటాయా బోటింగ్ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి చూసుకుంటే పటాయా బీచ్ వ్యూ పాయింట్ అయితే కనిపిస్తుంది. అండ్ ఒక బ్రిడ్జ్ కూడా ఉంటుంది మధ్యలో. ఆ బ్రిడ్జ్ గుండా వెళ్తుంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బోట్స్ అయితే మనకు కనిపిస్తాయి. ఆ బోట్స్ ఏంటంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లొకేషన్స్, ఐలాండ్స్ అయితే దగ్గరలో మనకు కొన్ని ఉంటాయి, అక్కడ తీసుకెళ్తారు. సో ఈ లొకేషన్ అయితే అసలు మిస్ అవ్వద్దు. సో అంత వర్త్ ఇది.
పొద్దున్నుంచి తిరిగి టైర్డ్ అయిపోయి మా హోటల్కి అయితే వచ్చాం భయ్య. పొద్దున్న చెప్పాను కదా ఒక స్విమ్మింగ్ పూల్ ఉందని చెప్పి మా హోటల్లో, అది ఇదే. చూసారు కదా ఎంత బాగుందో. 2000లో ఒక రూము, ఈ స్విమ్మింగ్ పూల్ ఎవడైనా ఇస్తాడా? సో అందుకే ఈ హోటల్ అయితే బుక్ చేసుకోండి పటాయా వస్తే కనుక. కాకపోతే ఇది కొంచెం దూరం అన్నమాట, పటాయా వాకింగ్ స్ట్రీట్ దగ్గర నుంచి. సో మనకి ఎప్పుడూ ఆటో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి పర్లేదు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, చల్లగా ఉంది. దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. సో అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.